ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శుక్రవారం మహా అపచారం జరిగింది. ఇందాపూర్ డైరీ నెయ్యి అంశంపై చర్చ జరగాలని పట్టుబడిన వైసీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసనకు దిగి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సభలో దేవుడి ఫోటోలను పట్టుకున్న సమయంలో సభ్యులు కాళ్లకు బూట్లు చెప్పులు వేసుకుని ఉండడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలేం జరిగింది? వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోరుతూ పోడియంను చుట్టుముట్టారు. అయితే దేవుడు ఫోటోలను అగౌరవపరిచేలా బూట్లు వేసుకుని నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ సహా అధికార పక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. దేవుడంటే వైసీపీకి భక్తి గౌరవం లేవని, ఇది ముమ్మాటికి హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైసీపీ తీరు తప్పుబట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు సంప్రోక్షణ చేయాలని నిర్ణయించింది. అలాగే ఈ అంశంపై స్వామీజీలు పీఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చెప్పులు వేసుకోలేదని ఆ విషయాన్ని నిరూపించాలి అంటూ సవాల్ విసురుతున్నారు. మొత్తంగా వైసీపీ నేతల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది.